వెల్కమ్ టు రాజనీతి. మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల మీద మీసాలు మెలేసి తొడలగొట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. తప్పు అయిపోయిందంటూ ప్రాధేయపడతా ఉన్నారు. మొన్నటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని విపరీతంగా వేధించడం చేసిన అధికారుల మీద తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేసినప్పుడు పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళు ఒక సంఘంగా కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీలాగా దారుణమైన విమర్శలు చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఘాటైన విమర్శలు గుప్పించారు. తొడలు కొట్టి మీసాలు కూడా మెలేశారు. వీళ్ళ స్థాయిలో కాకపోయినా ఐపీఎస్ అధికారుల సంఘం కూడా అలాగే మండలంలో చేసింది. ఆ రోజుల్లో ఐపీఎస్ అధికారుల సంఘం తరపున చంద్రబాబు నాయుడు గారిని ఖండించిన వాళ్ళలో ద్వారకా తిరుమలరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల సంఘం తరపున కూడా ప్రద్యుమ్న విమర్శించాడు, ఖండించాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రద్యుమ్న ఇప్పుడు సీఎంఓలో ఉన్నాడు. సరే, వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే ఈ పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు అయితే చిన్న విమర్శలకు కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. వరలరామయ్య గారిని తిట్టేవాళ్ళు, అచ్చెన్నాయుడిని తిట్టేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవాళ్ళు, మొత్తం ఎవరిని వదిలిపెట్టకుండా తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, వీళ్ళకి తత్వం బోధపడింది. దాంతో వీళ్ళకి భయం పట్టుకొని మేము తప్పు అయిపోయింది, మేము ఆ రోజున ఏదో వైసీపీ వాళ్ళ ప్రభావంతో అలా మాట్లాడవలసి వచ్చింది, మా తప్పుల్ని పెద్ద మనసు చేసుకొని మన్నించండి అని చెప్పి వరలరామయ్య గారిని కలిశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారంట, అపాయింట్మెంట్ లేదు. నిన్నెప్పుడో వరలరామయ్య గారిని కలిసి ఆయన మామూలుగా ఆయన ముందు నడుం దాకా వంగిపోయారు. వీళ్ళు వంగి ఆయన చేతులు పట్టుకున్నారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు వరలరామయ్య గారిని కలిసి పెద్ద మనసు చేసుకొని క్షమించండి, తప్పు అయిపోయింది అని బతిమాలారు. క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు జరిగిన విషయాలని గుర్తుపెట్టుకోవద్దు, వదిలేయండి అని చెప్పి కూడా ఆయన కోరారు. ఇంకా అలా ప్రవర్తించినందుకు ఒక విచిత్రమైన రీజన్ కూడా చెప్పారండి ఆయన. ఆయన ఏమంటారంటే, మాది కడప జిల్లాలో మీసం మెలేయటం, తొడగొట్టడం అనేది మేనరిజం, అందుకే ఆ రోజు ఆ సమావేశంలో మీసం మెలేసి తొడగొట్టానండి అని ఆయన సమర్థించుకున్నాడు. కబద్దార్ వరలరామయ్య, పోలీసుల జాతకాలు నీకు కాదు, నీ జాతకం మా దగ్గర కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇదే లాస్ట్ వార్నింగ్ వరలరామయ్య. ఎన్నోసార్లు నీ అవాకులు చవాకులు మేము విన్నాం, ఇక వినే ప్రసక్తే లేదు. ఇక మీదట నువ్వు మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా, కబద్దార్ వరలరామయ్య. తొడగొట్టాన్ని, మీసాలు మెలేయటాన్ని ఒక ప్రతిపక్ష పార్టీ మీద పోలీస్ అధికారుల సంఘం నాయకుడు. నిజానికి అదే మేనరిజం కడప జిల్లా వాళ్ళందరికీ ఉంటే ఈ పార్టీ కడప జిల్లా వాళ్ళ తొడలన్నీ వాచిపోయి ఉండాలి, మీసాలన్నీ ఊడిపోయి ఉండాలి. సరే, ఏదైతే ఏముందో తత్వం బోధపడింది, ఇప్పుడు దారికి వచ్చారు. కాకపోతే ఇప్పుడు చూడాలి వీళ్ళు ఏం చేస్తారనేది. అప్పట్లో ఎంత ఘాటైన, ప్రతి సంఘం కూడా ప్రతిపక్షం మీద ఒంటికాల మీద వచ్చేది, ఘాటైన విమర్శలు చేసేది. మరి ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మొదలుపెట్టారు పోలీస్ అధికారులను విమర్శించడం, పోలీసులను విమర్శిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద వీళ్ళు ఏమాత్రం ఘాటుగా స్పందిస్తారో చూడాలి. ఇప్పుడు తొడలు కొడతారో లేకపోతే తిట్టొద్దని బతిలాడుకుంటారో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పార్టీ ఆఫీస్లోకి రానిచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. అంత తీవ్రమైన విమర్శలు చేసి తొడలగొట్టిన అదే జగన్మోహన్ రెడ్డి అయితే దగ్గరకు కూడా రానివ్వడు, అసలు క్షమించే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు చూడాలి వీళ్ళ వీరత్వం ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో ఎలా ఉంటుందనేది చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.